ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం ఈ శాస్త్రములను ప్రశ్నోత్తరావళి శైలిలో వింటూ ఉంటాం. అంటే సూత్రకారుడు ఒక అభిప్రాయమును చెప్పగానే దానిని అవును అని అందరూ స్వీకరించాలన్న రూల్ లేదు, నియమం లేదు. తర్క వితర్కాలు చెయ్యబడతవి శాస్త్ర విషయంలో. ఇప్పుడు పరమాత్ముడు సాకారుడు నిరాకారుడు అన్న దాంట్లో కూడా మనం ఒక వ్యక్తిని నువ్వు అలా ఎలా అంటావు, భగవంతుడికి ఆకారం లేదని, లేదు దేవుడికి ఆకారం ఉంది అని మనము ఒక వ్యక్తిని శాసించకూడదు. దానిని శాస్త్రోక్తముగా చర్చించాలి, ప్రమాణపూర్వకముగా దాన్ని మనం సిద్ధింపజేసుకోవాలి. అందుకనే దర్శనాలను, దర్శనము అంటే కంటితో చూసే పదము కాదు. దర్శనము అంటే లోతుగా ఆలోచించే తత్వము. ఈ ప్రపంచంలో పరమాత్ముడు అనే తత్వము, అతని గుణకర్మ స్వభావాలు ఎంత సరళముగా మనం స్వీకరించగలుగుతామో అంత ఈజీ కాదు పరమాత్మ తత్వాన్ని నిరాకారముతో జీవుడు స్వీకరించడానికి. అది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రపంచములో ఏ పదార్థమైనా చక్షురాది ఇంద్రియాలకు కానీ, మనసుకు కానీ, బుద్ధికి కానీ గోచరమవుతుంది ఏదో ఒక రూపములో, ఏదో ఒక శక్తితో. కాబట్టి ప్రాపంచిక పదార్థాలు నిరూపించడం చాలా సరళం. చివరికి శరీరములో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని కూడా నిరూపించుకోవడం, స్వీకరించడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఒక జీవించి ఉన్న వ్యక్తి దగ్గర, అలాగే మరణించి ఉన్న శవం దగ్గర వ్యత్యాసం అర్థమవుతుంది. జీవించి అందులో జీవాత్మ ఉన్నప్పుడు అతన్ని ఎవరైనా ఒక శబ్దముతో అవమానపరిచినా అతను వెంటనే చలనం అంటే చలింపబడతాడు. అది వేరే విషయం. ఒకరు సహిస్తారు, ఒకరు సమాధానం ఇస్తారు, ఒకరు యుద్ధం చేస్తారు అనేది వేరే విషయం. కానీ సహించేవారైనా సరే, సమాధానం ఇచ్చేవారైనా సరే, ఎదురు తిరిగేవారైనా సరే, ఆ శరీరములో జీవాత్మ ఉంది అంటే ఆ ఉనికి అగుపడుతుంది. అదే శవం దగ్గర ఎవరు ఎంతైనా రోధించండి, ఎంతైనా వర్ణించండి, ఎంతైనా పిలవండి, ఏదైనా మాట్లాడండి, అక్కడ ఉనికి ఉండదు. కావున ఆ నిరూపణ కూడా పెద్ద కష్టం కాదు. అంటే ఆత్మతత్వాన్ని కూడా నిరూపించడం పెద్ద కష్టం కాదు. అన్నింటికంటే కష్టమైనది పరమాత్మ తత్వమే.
పరమాత్మ తత్వాన్ని మనస్సుతో కానీ బుద్ధితో కానీ ఏకాదశ ఇంద్రియాలతో కానీ పంచ తన్మాత్రలతో కానీ పంచభూతాలతో కానీ మనం పరమాత్మ తత్వాన్ని నిరూపించలేము. అందువలన లోకమున ఈశ్వరవాదములో అనేక భేదాభిప్రాయాలు ఉన్నవి. ఒక వర్గం వారేమో పరమాత్మ తత్వాన్నే స్వీకరించరు. ఈ పరమాత్మ యొక్క తత్వము ఎంత వైశాల్యముగా ఉంది అంటే, ఒక వ్యక్తి ఆ పరమాత్మ తత్వాన్ని అంతరిక్ష లోకంలో దర్శించుకున్నాడు అని నేను అక్కడ చూశాను అతన్ని, కాబట్టి ఆయన ఫిక్స్ అయిపోయాడు భగవంతుడు ఈ లోకంలోనే ఉంటాడు అని. ఇంకో వ్యక్తి పరమాత్ముని ద్విలోకములో చూశాడు, నేను ఇక్కడే పరమాత్మని చూసా అని అతని అనుయాయుల్ని పెంచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకో వ్యక్తి పృథివీ లోకములో చూస్తాడు. అందుకనే లోకమున పృథివ్యాది లోకాల యందు బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మ స్వరూపాన్ని, బ్రహ్మ యొక్క శక్తిని మత్స్య అవతారంలో చూశారు, కూర్మ అవతారములో చూస్తారు, వరాహ అవతారములో చూస్తారు, సింహ అవతారములో చూస్తారు, శునక అవతారములో చూస్తారు, రాళ్ళల్లో చూస్తున్నారు. చివరికి ఏదైనా కొబ్బరికాయలో ఒక వేరే ఆకారము వస్తే కూడా అది కూడా పరమాత్మ తత్వమే అంటారు. చివరికి అగ్ని రగులుతూ ఉన్నప్పుడు వాయు మాధ్యముగా అగ్ని యొక్క రూపాలు కాస్త భిన్నముగా ఉంటవి వాయువు ప్రవహిస్తున్నప్పుడు. ఆ రూపాలని కూడా భగవత్ తత్వముగా వర్ణించే, అది శ్రద్ధ అందామా భక్తి అందామా అంతే. ఆ భక్తుడు ఆ పరమాత్మ తత్వాన్ని ఆ విధంగా చూశాడు. అందుకే లోకమున ఈశ్వర తత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించాలి అన్నా, ఆ యథార్థ స్వరూపములోనే భగవత్ తత్వాన్ని ఆరాధించాలి అంటే ఆత్మకు చాలా సామర్థ్యం పెంచుకోవలసి వస్తుంది. బలహీనమైన ఆత్మ, బలహీనమైనటువంటి శరీరములో పరమాత్మ తత్వం నిరూపింపబడదు. అది గుర్తుంచుకోండి. దర్శన శాస్త్రాలు పరమాత్మ తత్వాన్ని ఎంత ప్రగాఢముగా చెప్పినప్పటికీ, ఎన్నో ఉపమానాలతో పరమాత్మ తత్వం చెప్పినప్పటికీ, జీవుడు సమర్థుడు కాకపోతే, జీవుడు బలీయుడు కాకపోతే పరమాత్మ తత్వం అంత సామాన్యమైనది కాదు. అది చాలా విశేషమైనది పరమాత్మ తత్వం. ఎందుకంటే ఆ పరమాత్మ తత్వము మానవ శరీరములో మస్తిష్క భాగమున ఉదయిస్తుంది, నిరంతరము ఉదయిస్తుంది. ఎందుకంటే మీరు మీ శరీరాన్ని గనక పరిశీలించుకుంటే ప్రతి చోట చెమట అనేది ఉంది. అంటే ఎక్కడ ఒక మిశ్రితమైనటువంటి మలినం ఉంది మీ శరీరంలో. చక్షువులు చూడండి, అందమైన రూపమును చూపిస్తవి చక్షువులు. కానీ మీరు లేవగానే కంటిని శుద్ధి చేసుకోకపోతే వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడుతున్నా వాళ్ళ వైపు చూడాలంటే మనకు కష్టంగా ఉంటది. అటు చెప్పలేము, ఇటు కష్టంగా ఉంటది. ఎందుకంటే వాళ్ళు కళ్ళని కడుక్కోలేదు. అలాగే ముక్కు రంధ్రాల దగ్గర చూడండి, నోటికి ఇరువైపులా చూడండి, చెవుల దగ్గర చూడండి, భుజాల క్రింది భాగము చూడండి. ఇలా ప్రతి అవయవము దగ్గర దుర్గంధం అగుపడుతుంది.
కానీ ఈ శరీరములో ఒక మస్తిష్క భాగం ఉంది, అక్కడ అపవిత్రత అనేది ఉండదు. అందుకనే ఎక్కడైతే అపవిత్రత అనే స్థితి లేదో అక్కడే పరమాత్మని యొక్క దర్శనం జరుగుతుంది. అది ఇప్పుడు ప్రస్తుతం మనందరి యొక్క మస్తిష్క భాగమున పరమాత్మని ప్రకాశం ఉంది. అది ఏ కొందరికో కాదు, ఏ కొందరిలోనో కాదు, ప్రతి మానవ శరీరమును పొందినటువంటి ప్రతి శరీరములో మస్తిష్క భాగమున గల హృదయ మందిరములో పరమాత్ముడు విరాజమానుడుగా ఉన్నాడు. కానీ అతనిని అన్ని ఆత్మలు దర్శించుకోలేకపోతున్నవి. కారణం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆత్మ సహస్రార చక్రంలో ప్రవేశించాలి అంటే ఈ సంపూర్ణ శరీరములో ప్రవహిస్తున్నటువంటి నాడులని దాటి అది సహస్రార చక్రములో ప్రవేశించాలి అంటే ఆజ్ఞా చక్రము నుండి, విశుద్ధ చక్రము నుండి అది దూరం అవ్వాలి అంటే ఆత్మకు ఎంత సామర్థ్యం ఉండాలో దాన్ని మీరు ఊహించుకోండి. ఎటులా మార్గ మధ్యములో చెత్త చెదారాలు ఉంటే ఎంత మంచి వస్త్రము వేసుకున్నా, మీరు ఎంత విలువైన పాదుకలు ధరించుకొని ఉన్నా, మీరు ఎంత విలువైన వాహనములో వెళ్తున్నా ఆ దుర్గంధమును దాటి వెళ్ళడం చాలా కష్టముగా ఉంటది. అటులనే జీవుడు ఆజ్ఞా చక్రము నుండి, విశుద్ధ చక్రం నుండి, మూలా చక్రము నుండి సహస్రార చక్రంలోకి వెళ్ళాలి అంటే మీ ఆహారము, మీ ఆలోచనలు, మీలో ఉన్న సంస్కారాలు ఇవన్నీ కూడా అడ్డుగా ఉంటవి. అందుకనే యోగ సాధకుడు సహస్రార చక్రంలో పరమాత్ముని దర్శించుకోవాలి అంటే అన్యుల వలె మన వ్యవహారం ఉండకూడదు. మన ఆలోచనలలో పవిత్రత ఉండాలి, మన మాటల్లో పవిత్రత ఉండాలి, మన జీవన విధానములో పవిత్రత ఉండాలి, మనం సంపాదించుకునే ధనములో పవిత్రత ఉండాలి, పడుకునేటప్పుడు పవిత్రత ఉండాలి, వేషధారణలో పవిత్రత ఉండాలి, చూసే చూపులో పవిత్రత ఉండాలి, వినే శబ్దంలో పవిత్రత ఉండాలి. అందుకనే బ్రహ్మస్వరూపము తటస్థముగా విరాజమానముగా మస్తిష్క భాగమున ఉన్నప్పటికీ కూడా అందరికి లభించడం అంత సరళం కాదు అని తెలుసుకోండి. ఏ ఆత్మ అయితే బ్రహ్మను దర్శించుకోవాలి అనుకుంటుందో, అందుకని ఆత్మ అనే చెప్తున్నా, ఏ ఆత్మ బ్రహ్మను దర్శించుకోవాలి అనుకుంటుందో, బ్రహ్మ సాక్షాత్కారాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవాలి అనుకుంటుందో, ఆ ఆత్మ ఏ నియమావళిలో ఉన్నప్పటికీ శుద్ధమైన వ్యవహారము చేస్తేనే అది సంభవం. మన మాటల్లో, మన చేష్టల్లో, మన జీవన విధానములో చాలా పవిత్రత ఉండాలి. అందుకనే అంటున్నాడు శాస్త్రయోనిత్వాత్. ఆ బ్రహ్మ శాస్త్రములో ఈ విధంగానే చెప్పబడి ఉంది. వేదాది శాస్త్రాల యందు బ్రహ్మతత్వం ఈ విధంగానే ఉంది. అతను మస్తిష్క భాగమున ఆత్మకు దర్శనమిస్తాడు. ఆ పరమాత్ముణ్ణి చక్షువులు కాని, మనస్సు కాని, బుద్ధి కాని దర్శించుకోలేవు. అది కేవలం ఆత్మకు మాత్రమే సాధ్యం.
ఆత్మ నేను ముక్కు రంధ్రం దగ్గర కూర్చుంటా రావయ్య అంటే పరమాత్ముడు రాడు. నేను చక్షువులందు కూర్చుంటా పరమాత్మ రా అంటే రాడు. పరమాత్ముడు జీవాత్మకు మస్తిష్క భాగమున గల హృదయ మందిరములోనే దర్శనమిస్తాడు. అచటకి ఆత్మ వెళ్ళాలి అంటే ఆత్మ యొక్క జీవనం, ఆత్మ ఉపయోగించుకునే సాధనాలు, ఆత్మ ఉపయోగించుకునే జగత్ కార్యము చాలా చాలా అపరిగ్రహముతో ఉండాలి. ఇదే శాస్త్ర నియమము అంటాడు. బ్రహ్మ యొక్క సర్వజ్ఞత్వము, బ్రహ్మ యొక్క సర్వశక్తిమంతము, బ్రహ్మ యొక్క ప్రచండ రూపము ప్రతి ఆత్మ చూడగలుగుతుంది. కానీ ఏ ఆత్మలు చూడగలుగుతావంటే ఏవైతే శాస్త్రానుకూలముగా జీవనము గడుపుతాయో, శాస్త్రానికి విరుద్ధమైన జీవనము గడుపుతే బ్రహ్మతత్వము గోచరం కాదు అంటాడు. అంటే మనం ఏదైనా సత్ఫలం చేస్తే, మనం ఏదైనా గొప్ప పని చేస్తే తప్పకుండా ఫలం ఆశిస్తాం. అందుకే బ్రహ్మ అంటాడు, నువ్వు దానం చేస్తున్నావా, యశస్సు ఆశిస్తున్నావు, ఉత్తమ జన్మ ఆశిస్తున్నావు, అటులనే నువ్వు పవిత్రంగా జీవించావో నా దర్శనం జరుగుతుంది. ఇదే గిఫ్ట్ అంటాడు. నీవు అన్యుల కంటే చాలా పవిత్రంగా ఉన్నావు, పవిత్రంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నావు అనంటే నీకు నా దర్శనం జరుగుతుంది. ఇంతకంటే పెద్ద బహుమతి నేను నీకేమి ఇవ్వగలను అంటాడు. తత్ సమన్వయాత్, ఇక్కడ తత్ తు ఈ వేదములను పరమాత్ముడు తప్ప అన్యులు ఉపదేశింపజేయజాలరు. ఎందుకు అంటే ఆ బ్రహ్మ పూర్ణ జ్ఞాని. ఎంత పవిత్రంగా ఉన్నాడు అంటే ఆ బ్రహ్మ అందుకే విధి విధానాన్ని చెప్పగలిగాడు. ఈరోజు మన ఇళ్లలో పెద్దలు ఏదైనా ఒక నియమం పెడితే దాన్ని ఆచరించకపోతే చిన్న వాళ్ళతో వాళ్ళు తిరస్కరింపబడతారు. పెద్దవాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటే ఇతరులు దాన్ని తిరగబడతారు. కుటుంబంలోనే తనకంటే వయసులో చిన్నవాళ్ళు తిరగబడుతూ ఉంటారు పెద్దవాళ్ళతో. మరి ఇక్కడైతే జీవాత్మ పరమాత్మ ఎప్పటి నుంచో ఉన్నారు. ఎవరు పెద్ద అనడానికి లేదు, ఎవరు ముందు పుట్టారు అనడానికి లేదు. బ్రహ్మ నిత్యమే, జీవాత్మ నిత్యమే. బ్రహ్మను ఎవరు పుట్టింపజేయలేదు, జీవాత్మను కూడా ఎవరు పుట్టించలేదు. మరి జీవేశ్వరుల యొక్క ఏదైతే బంధం ఉందో, మరి ఆ జీవుడి దగ్గర పరమాత్ముడు విధి విధానాలు పెట్టాలి అంటే, ఒక శాసనం పెట్టాలి అంటే ఆ బ్రహ్మ ఎంత పవిత్రంగా ఉంటది చెయ్యగలుగుతాడు. ఎంత పక్షపాత రహితముగా ఉంటే, ఎక్కడ నిందకు గాని స్తుతికి గాని లోబడకుండా ఉండడము వలన బ్రహ్మ శాస్త్రములను ఉపదేశించగలిగాడు. ఎంతటి అద్భుతమైన సామర్థ్యం ఆ బ్రహ్మది. అందుకే అంటాడు, ఈ జీవాత్మ యొక్క స్వభావము ఏదైతే ఉందో, మీరు అనుకోవచ్చు, అమ్మ వేదాలని జీవుడు రచించలేడా అంటే, జీవునకు జ్ఞానము స్వాభావికమైన జ్ఞానము కాదు. మనందరికి జ్ఞానము నైమిత్తికముగానే లభిస్తుంది. గురువు వలనో, విద్యాలయము వలనో, తల్లిదండ్రుల వలనో,
బంధువర్గం వలనో మిత్రుల వలనో చివరికి ప్రకృతి వలన మనకు జ్ఞానం లభిస్తుంది. ఒక వృక్షమును చూడండి, అది నిరంతరము నీడనిస్తుంది, కందమూల ఫల పుష్పాలనిస్తుంది, ఇంధనమునిస్తుంది. చివరికి ఈ అస్థి పింజరాన్ని భస్మం చేయడానికి కూడా అదే ఉపయోగపడుతుంది. కావ్యము రచించాలి అంటే అదే కాగితముగా సేవ చేస్తుంది, అదే కలమవుతుంది. ఒక నదులను చూడండి, ఒక పృథివీ మాతను చూడండి, ప్రకృతి అంతనికి ఏదో ఒక ఆలోచన ఇస్తుంది. పశువులని చూడండి, కాకులు వాయసాహ, కాకులు ఎక్కడైనా కొద్ది ఆహారము దొరికితే ఒక్కటి తినదు, తన భాషలో అర్చి తన జాతినంతా ఆహ్వానించుకుంటుంది. చీమల్ని చూడండి, అది ఒంటరిగా ఉండవు. ఎక్కడైనా ఒక మిష్టాన్నం ఉంటే వేల కొలది వరుసలో చీమలు వెళ్తూ ఉంటాయి. అంటే మనని ఎలా జీవించాలో, మనం ఎందుకు సమూహములో ఉండాలో, ఎంత పరోపకారముతో ఉండాలో సూర్య చంద్ర నక్షత్ర దేవతలే కాకుండా చివరికి మనకు ఎన్నో కీటాణువులు, ఎంతో పశు సంపత్తి కూడా మనకు జ్ఞానం ఇస్తుంది. అందుకనే జీవాత్మ జ్ఞానము స్వాభావికమైనది కాదు, నైమిత్తికమైన జ్ఞానమే. విద్యాలయాలు ఏర్పరచుకుంటాడు, విశ్వవిద్యాలయాలు సంపాదించుకుంటాడు, వరల్డ్ విశ్వవిద్యాలయాలను ఏర్పరచుకొని జ్ఞాని అవుతున్నాడు. ఒకవేళ పృథివీ యందు ప్రపంచ విశ్వవిద్యాలయాలే గనక లేకపోతే మానవుడు జ్ఞాని కాలేడు. అంటే ఇతరుల సహాయముతో జ్ఞాని అవుతున్న ఈ జీవాత్మ వేదాది శాస్త్రముల యొక్క రచన చెయ్యజాలడు. పూర్వేషామపి గురు కాలేన అనవచ్ఛేదాత్. ఆ పరమాత్ముడు కాలము చేత ఛేదింపబడకుండా ఉన్నాడు. మనమందరం చెప్తాం, మాకు బాల్యకాలంలో పలానా గురువు ఉండే, మన గురువులంతా ఉండే. పరమాత్ముడు ఉండే కాదు, వర్తమానములో కూడా ఉన్నాడు. మన గ్రామంలో మనకు చదువు చెప్పిన వాళ్ళు లేరు, ఇప్పుడు వేరే గురువులు వచ్చారు. కానీ పరమాత్ముడు మాత్రం ప్రతి యుగానికి, ప్రతి సృష్టికి, ప్రతి జీవునకు గురువుగా ఉన్నాడు. ఆ పరమాత్ముని ఒక్కసారి దర్శించుకో ఈ మానవ జన్మలో. తస్మాత్ యజ్జాత్ సర్వహుతః రిచః సామాని జజ్జిరే చందాంసి జజ్జిరే తస్మాత్ యజుస్తస్మాత్ అజాయత. ఆ బ్రహ్మము వలననే, ఆ పరమాత్ముని వలనే రిక్కులు, సామములు, ఛందస్సులు, యజస్సులు ఉద్భవించినవి. పరమాత్ముని వలన ఏమొచ్చినాయి మనకు? ఆ బ్రహ్మ రిక్కులను ఉపదేశించాడు, సామములను ఉపదేశించాడు, ఛందస్సులను ఉపదేశించాడు, యజస్సులను మనకు ఉపదేశించాడు. ఎందుకు అంటే మనం వేద మంత్రాలను తీస్తే వేద మంత్రాలు ఎందుకు రిక్కు అనబడుతుంది అంటే అది పద్య భాగములో ఉంది, పదములో ఉంది. వేద మంత్ర పదముల ద్వారా చెప్పబడి ఉంది. మంత్రాలని గనక తీసుకుంటే పద వ్యవస్థ ఉంది అక్కడ. మనం యజ్ఞం చేసేటప్పుడు వేద మంత్రాలని గానము చేస్తాం, అందుకనే అది ఛందస్సు సామరూపములో ఉంది. ఆ ఛందస్సు
ఎంత పొడుగ్గా, ఎంత దీర్ఘంగా తీసుకోవాలి, ఎక్కడ ఆగాలి. యజస్సులో కర్మ ఉంది. మనం భ్రాతృవ్యస్య వధాయ, అక్కడ మిత్రుని చంపుమని చెప్పట్లేదు, శత్రువుని చంపుమని చెప్తున్నా. అంటే వేదాలయందు పద్య భాగము ఉంది, గద్య భాగము ఉంది. అందుకనే వేదములను రిక్కులు అంటాం, వేదములను మనం సామములు అంటాం, గానముతో చదువుతాం. వేదాలు మనకి కర్మకాండను ప్రబోధిస్తున్నవి గనక మనం యజస్సు అంటాం. ఇక మనం అథర్వ వేదము తీసుకుంటే ఎంత లోతుగా సృష్టి విజ్ఞానాన్ని చెప్తున్నాడో చూసుకో. అందుకనే ఆ అథర్వ వేదం చదివేటప్పుడు కాస్త మంత్రం పెద్దగా ఉంటది, ఛందస్సులో ఉంటది. ఇంతటి సామర్థ్యం పరమాత్మునికే ఉంది. ఎవరైతే కాలము చేత ఛేదింపబడడో, ఎవడైతే విధి విధానాన్ని ఉల్లంఘించడో, లోభి కాడో, ఎవరి సహాయము లేకుండానే జ్ఞాని అయ్యాడో అతనే బ్రహ్మ. అందుకనే వాగ్వివృతాశ్చ వేదాః, వేదాలను మానవుడి యొక్క ఉన్నతి కొరకే, ఆత్మ ఉన్నతి కొరకే, ఆత్మ కళ్యాణము కొరకే, ఆత్మ ఊర్ధ్వగతి కొరకే, ఆత్మ చరితార్థము పొందడానికే ఈ వేదాది శాస్త్రములను పరమాత్ముడు ఉపదేశించాడు. ఎందుకు పరమాత్ముడు రిక్కులను, యజస్సులను, ఛందస్సులను, సామములను రచించగలిగాడు అనంటే ఆ పరమాత్ముడు సర్వజ్ఞుడు. అతని జ్ఞానము పూర్ణ జ్ఞానము, అసంపూర్ణ జ్ఞానము కాదు. కొంతమందిని ప్రేమించడం, కొంతమందికి హితము చెయ్యడం, కొంతమందికి నష్టం చేయడం, ఇక్కడ ఒకలాగా మాట్లాడడం, మరొక చోట అన్య వ్యవహారం చెయ్యడం, ఇది పరమాత్ముని వలన కాదు. అతనిలో ఈ దుర్గుణమే లేదు. మనం సగుణోపాసన, నిర్గుణోపాసన అని పరమాత్ముని గురించి చెప్పుకునేటప్పుడు పరమాత్మునిలో ఈ గుణము లేదు. ఇక్కడ ఒకలాగా ప్రవర్తించడం, మరొక చోట ఇంకోలాగా ప్రవర్తించడం పరమాత్మునిలో లేదు. ఆ పరమాత్ముడు సర్వజీవులకు కర్మ ఫలాలను న్యాయపూర్వకముగా ప్రసాదిస్తున్నాడు. వేదాది శాస్త్రములను రచించి మానవాళి కళ్యాణమును కోరుకున్నాడు. సృష్టి యొక్క స్థితి లయ కారణము, కారకుడు గనుక తత్వయోనిత్వాత్ అంటే ఆ పరమాత్ముడే ఈ సృష్టికి మూలాధారముగా ఉన్నారు. ఎవరయ్యా ఈ సృష్టికి కారణము? ఈ వేద శాస్త్రములకు కారకుడు ఎవరు అంటే ఆ బ్రహ్మనే. ఎందుకంటే శాస్త్రమును పరిశీలించినప్పుడు అంతటి పూర్ణ జ్ఞానము జీవులకు లేదు కనుక ఆ బ్రహ్మను తెలుసుకోవడం ఇంద్రియాల ద్వారా కుదరదు, అది ఆత్మ ద్వారానే కుదురుతుంది. ఆత్మ సహస్రార చక్రముల ప్రవేశించాలి అంటే దైనందిన జీవితములో అసత్య మాట్లాడడం, ధనసేకరణలో స్వార్థం ఉండడం, కీర్తి ప్రతిష్టలకు లోబడడం, ఇటువంటి అవగుణాలకు ఏ ఆత్మ అయితే లోబడకుండా తనను తాను రక్షించుకుంటూ లోతైన యాత్ర చేస్తుందో అట్టి ఆత్మనే ఒంటరిగా సహస్రార చక్రమున ప్రవేశించగలుగుతుంది. మనస్సాది ఇంద్రియాలను త్యజించుకోగలిగినప్పుడే ఆత్మకు ఆ సామర్థ్యం వస్తుంది. అట్టి సామర్థ్యం కలిగిన పిదట ఆత్మకు పరమాత్మ దర్శనం జరుగుతుంది అని ఈ 2 సూత్రాల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఓం శాంతి శాంతి శాంతి.